లాభం ఏంటి? ఒక పాయింట్. రెండోది వెన్నుపోటు రాజకీయం ఏమన్నా నడుస్తుందా? ఎన్నికల తర్వాత అదేమన్నా చూడగలం. ఎందుకంటే నేను ఆ ప్రాంతవాసిగా చెప్తున్నాను. 2004 నుంచి నాకు బాగా తెలుసు రాజకీయాలు చూసా. నల్లమిల్లి కుటుంబం అంటే వాళ్ళకి టీడీపీ హార్డ్ కోరు. వాళ్ళ పార్టీ మారరు. వాళ్ళ నాన్నగారు మూలారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యేగా చేశారు. ఆ ప్రాంతం అంతా నాకు తెలుసు. అప్పుడు కాంగ్రెస్ తేతల రామారెడ్డి వర్సెస్ నల్లమిల్లి మూలారెడ్డి అన్నట్టు ఉండేది. తర్వాత ఈయన అప్పుడు ఇక్కడ ఉండేవారు కదా! ఎక్కడ అమెరికాలో చదువుకున్న తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇమ్మీడియేట్‌గా రాజకీయ నాయకుడు. ఆ వాళ్ళ పార్టీ మారడం అనేది అసలు జీవితంలో చూడమని అనుకున్నాం. కానీ ఆయన ఇమ్మీడియేట్‌గా బీజేపీ కండువా కప్పుకున్నారు. వెనకాల బ్యాక్‌గ్రౌండ్ పెద్ద ఏదో జరగకపోతే అంత సింపుల్‌గా అయితే ఆయన కండువా మార్చుకోరు. బ్యాక్‌గ్రౌండ్ పాడేం లేదు. చంద్రబాబు నాయుడు చెప్పాడు. బీజేపీ ఏం వేరే కాదు మనదే పార్టీ ఆ! అని చెప్పాడు వెళ్ళాడు అంతే. 2014లో కూడా అలాగే చెప్పారు మనదే పార్టీ అని. తర్వాత ఏమైంది? అవును అప్పుడైతే సీట్ 2000 ఇచ్చారుగా ఆయన. ఆ! అదే అప్పుడు సీట్ ఇచ్చారులెండి. అదే అప్పుడు ఆయన సీట్ గెలిచారు ఇచ్చారు కూడా. కాబట్టి అవసరం లేదు. హ్మ్. ఇవాళ రోజున ఆ సీట్ నీకేద్దాం అనుకుంటున్నాను. కానీ అక్కడ ప్రాబ్లం వచ్చింది కాబట్టి హ్మ్. నువ్వు ఆ పార్టీకి ఇచ్చేసాం సీట్ అది. పార్టీ అధినాయకత్వాన్ని ఒప్పించలేము మనం. హ్మ్. అనపర్తి సీట్‌ని వదులుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. హ్మ్. కాబట్టి నువ్వే మారిపో అని చెప్పారు. హ్మ్. ఎందుకంటే ఒకసారి సీట్లది సంతకం పెట్టేశాక మార్చడానికి కుదరదు. సీట్ మార్చరు. వీళ్ళ అభ్యర్థిని అది మార్చేసుకోవచ్చు. అభ్యర్థిని మార్పు కూడా మరి ఎట్లా చేయగలిగిందో మేబీ సీఎం రమేష్ అన్న కథ నడుపుంటాడు. హ్మ్. ఎందుకంటే సాధారణంగా అయితే అభ్యర్థుల పేరు ఒకసారి ప్రకటించాక మార్చడం జరగల. హ్మ్. హ్మ్. అక్కడ చచ్చిపోతేనో లేకపోతే ఏదైనా కేసులయ్యి వాళ్ళు పోటీ చేయడానికి అనర్హులైతేనో మార్చారు ఇంతవరకు. హ్మ్. బట్ ఒక సైనికుడికి సీట్ ఇచ్చి సామాన్యుడికి సీట్ ఇచ్చి మార్చినటువంటి అదే ముందు చరిత్ర ఇవ్వకుండా ఉంటే అయిపోయేది కదా! అదే కదా అభ్యర్థిని చెప్పేది. ప్రకటించకుండా ఉంటే భారతదేశ అయిపోయేది కదా! చరిత్రలో మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో విచిత్ర రాజకీయ